ఎస్ మనతో పాటు పి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే విజయ్ గారు. అంటే ఎన్ని తప్పులు జరిగినా అన్ని వేళ్ళు చివరికి రాజకీయ నాయకుల వైపే చూపిస్తున్నాయి. అవునన్నా కాదన్నా, ఎందుకంటే అక్కడి నుంచి అసలు అవినీతి మొదలవుతోంది. ఈ చిన్న చిన్న తప్పులంటే సరే కానీ ఈ పెద్ద పెద్ద తిమింగలాలన్నీ కూడా కనెక్టెడ్ టు రాజకీయ నాయకులే. అక్కడ ప్రక్షాళన జరిగితే మొత్తం కింది వ్యవస్థలన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రక్షాళన అవుతాయనేది రామ్మోహన్ గారి వారి అభిప్రాయం. అండ్ అఫ్కోర్స్ నా అభిప్రాయం కూడా అదే. ఒక రాజకీయ నాయకుడిగా అండ్ బీజేపీ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీరు కూడా అవినీతి పైన కొంత పోరాడుతున్నారు, చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా మారట్లేదు, మార్పు పెద్దగా కనిపించట్లేదు. ఏం చెప్తారు? ఏంటి దేశంలో ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి లంచం అనేటువంటి విషయం మారాలంటే ఏం చేయాలి? మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతోందో ఏం చెప్తారు? రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఒక సామాన్య వ్యక్తిగా. అంటే మీరు ఎక్కడో చోట ఇబ్బంది పడుంటారు. ముందుగా మీకు, అలాగే 430 ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, రాజశిఖమణి గారికి నమస్కారం. మీరు అన్నట్టుగా కరెక్ట్. నేను కూడా వన్ ఆఫ్ ది చెప్పాలంటే బాధితున్నే. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఏదైనా పనులు కావాలంటే మనకి ప్రాపర్ ఛానల్లో మనం పోయినా కూడా వాళ్ళు ఇంప్రాపర్ ఛానల్లో వాళ్ళు పోతా ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో ఇంకో ఛానల్ ఉంది, అక్కడ పో ఇక్కడ పో అని చెప్పి రకరకాల తిప్పుతూనే ఉంటారు. అవి జరుగుతున్నాయి. చెప్పాలంటే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కామన్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమనుకుంటామంటే ఉద్యోగాలు వస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది, కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగుపడతారు, చదువుకుంటారు, అందరం బాగుపడతాం అని చెప్పి ఆలోచనతోటి ఉద్యోగాల కోసము లక్షల మంది వెయిట్ చేస్తుంటారు, ఉద్యోగాలు సంపాదిస్తారు. ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో పోతా ఉంది. వాళ్ళకి ₹1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా కూడా వాటి గురించి మాట్లాడట్లేదు. వాటి గురించి ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది లక్షల కొద్ది, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ విధంగా సంపాదించడం ఒక దుర్మార్గమైన ఆలోచన కొంతమంది అధికారులు కనపడతా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుపడతామని చెప్పి ఆలోచన ఉండే. కానీ ఆలోచనలు ఎక్కడ కూడా మార్పులు ఏం కనపడట్లేదు. ఇప్పుడు కూడా ఆ మార్పులు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడ ఏ శాఖకి వెళ్ళినా కూడా, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది, విపరీతంగా. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో, తర్వాత HMDAలో, తర్వాత GHMCలో, ఏ శాఖలో చూసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా అవినీతి మాత్రం ఇష్టానుసారంగా ఓపెన్ గా అడుగుతున్నారు. డైరెక్ట్ గా ఇంత ఇవ్వు, ఇది పని చేసి పెడతామని చెప్పి ఓపెన్ గా అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, ఒకసారి అయితే 50-100 కోట్లు కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బంతా? కమిషన్. ఆయన అబ్బా సొత్తా ఏమన్నా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఆ డబ్బంతా? వాళ్ళ అయ్యే సంపాదించినా, వాళ్ళ తాతలు సంపాదించినా? ఎక్కడో కొంతమందే ఉంటారు కదా. మరి వాళ్ళల్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత. ఎక్కడి నుంచి డబ్బంతా? ఏదో అవినీతి చేస్తేనే కదా. ఆ అవినీతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అధికారుల దగ్గర నుంచే కదా స్టార్ట్ అయ్యేది అంతా కూడా. అధికారులు పర్మిషన్లు ఇస్తేనే, అధికారులు అవకాశం ఇస్తేనే మరి ఎమ్మెల్యేలంతా కూడా మరి సంపాదిస్తలేరా? ఎక్కడో ఒక దగ్గర సంతకం పెట్టించుకోవడం, ఏదో ఒకటి దందాలు చేయడం, ఏదో ఒక రూపంగా రియల్ ఎస్టేట్లు చేయడం, ఇష్టానుసారంగా పెంచి కూర్చుంటున్న పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్ గా దీనికి అంతం పలకాల్సిన బాధ్యత ప్రజలు అందరూ తీసుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరం తీసుకోవాలి. మనకు ఒక సినిమా గుర్తొస్తుంది, అంతకుముందు చిరంజీవి గారిది ఠాగూర్ సినిమా. ఆ ఠాగూర్ సినిమాలో ఎక్కడ అవినీతి కోసం యుద్ధం చేసినట్టుగా ఆ యుద్ధం మనం కూడా ప్రకటించాలి. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎవరు భయపడి మన పనులు దాటలేవనో, లేకపోతే మన పోతే పట్టించుకోవట్లేదనో దాని గురించి మాట్లాడదు. ప్రతి దాంట్లో మనం ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. కలెక్టర్ దగ్గర నుంచి, IPS దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఏ పని జరగకపోయినా కూడా ఎందుకు జరగట్లేదు అని అడగాలి. మనం తప్పుదార బట్టి తప్పుదోవలు పడితే డెఫినెట్ గా వాళ్ళు కూడా తప్పుదోవలనే
మరి ఈ అవినీతి జరుగుతా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించకుండా అందరం కలిసికట్టుగా ప్రజలందరూ ముందుకొచ్చి ప్రశ్నిస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ భయం ఉండాలి, రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు ఏసీపీ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తా ఉంది. ఎస్, బాగుంది. ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే అవినీతి పాల్పడతా ఉన్నారో, ఎక్కడైతే డబ్బులు అడుగుతా ఉన్నారో, రెవెన్యూ శాఖలు కానీ, మున్సిపల్ శాఖలు కానీ, రిజిస్ట్రేషన్ శాఖలు కానీ ఎక్కడ అడుగుతున్నా ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. కాల్ చేసి ఇమ్మీడియట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇది జరగాల్సిన బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటేనే రేపొద్దున ఇలాంటి అవకాశాలు మరి ఉండేది కనపడదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఏ విధంగా అవినీతి జరిగిందో మనం చూస్తా ఉన్నాం. 94,000 కోట్ల రూపాయలల్లో ఒక 3 అధికారులు దొరికితే దాంట్లో 17 మంది మీద ఇది ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా అవినీతి పాల్పడ్డారని చెప్పి కమిషన్ కూడా తేల్చింది. దాంట్లో 3 అధికారులు 1,000 కోట్లు సంపాదించారు. నూనె శ్రీధర్ అని, మురళీధర్ రావు ఈఎన్సి, తర్వాత అనిల్ కుమార్ 1,000 కోట్లు. అంటే వీళ్ళ వెనకాల ఎంతమంది ఇంకా సబ్ ఇంజనీర్లు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఇంకెవరెవరు ఉన్నారు మొత్తం కూడా బయటికి తీస్తే మాత్రం డెఫినెట్ గా 1,000 కోట్ల రూపాయలు అదంతా కూడా ప్రజల సొత్తు, ప్రజలు కట్టిన డబ్బు, ప్రజలు కట్టిన పన్నులతోటే ఈ రోజు ఈ అవినీతి జరుగుతా ఉంది. ఈ డబ్బు మరి అధికారులు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేయటం, వాళ్ళ ఆస్తులను జప్తు చేయటం, వాళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ లేకుండా చేయటం, తర్వాత ఏదైనా కానీ ఎవడన్నా కానీ చెప్పాలంటే వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంటే బాగుంటుంది. అది ఏసీబీ అధికారులు తీసుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏ అవినీతి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి పడేసారు ఎక్కడ పడితే అక్కడ. మనం చూసినాం హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ప్రాంతంలో ఎక్కడ చెరువులు ఉన్నా కూడా లేక్ వ్యూస్ వచ్చినాయి. ఎక్కడ వస్తే నాకు అర్థం కాదు. బఫర్ జోన్ లో కానీ, లేకపోతే దాని పక్కన ఉన్న ఏదైతే లేక్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం టోటల్ గా హైరైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. వాళ్ళకి పర్మిషన్ ఎవడిచ్చాడు? ఎట్లా వచ్చిన పర్మిషన్లు? ఎన్ని 1,000 కోట్ల అవినీతి జరిగింది దీంట్లో. ఎంత కూడా FTL లో కానీ అంతా కూడా బయటికి రావాలి, కానీ అది చేయలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిందో, ఆ అధికారులు కూడా కూరుకుపోయారో దాన్ని తీసుకురాగలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది తప్పితే వాళ్ళ మీద ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే లోపాయికార ఒప్పందం, చీకటి ఒప్పందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు చూస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో 18 రాష్ట్రాల్లో అధికారం ఉంది. కానీ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడ కనిపించదు. మీరు పోతే ఏది నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ స్టేట్స్లల్లా ఇంత పెద్ద అవినీతిలో వాళ్ళ బండ్లు చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళ బండ్ల మీద తిరుగుతూ ఉంటారు పెద్ద అధికారులు, చిన్న కార్లలో తిరుగుతుంటారు. వింగ్స్టర్లు, స్విఫ్ట్లల్లా, లేకపోతే డిజైర్ కార్లలో తిరుగుతుంటారు. మన దగ్గర అట్లా కాదు కదా. మంత్రులు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతారు, తర్వాత అధికారులేమో ఫార్చునర్ దగ్గర ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చినా కూడా లంచాలు తీసుకుంటున్నారు. ₹1,00,000, ₹2,00,000 జీతం వచ్చినా కూడా ఇంకా 1,000 కోట్లు సంపాదించిన ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అధికారులు ఉన్నారు. ఆ అధికారులు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో డెఫినెట్ గా ప్రజలు చిత్తశుద్ధితో వాళ్ళు మొత్తం ముందుకొచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మాత్రం రేపొద్దున ఆగే అవకాశాలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఈ రాష్ట్రాలు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే భారతదేశంలో మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా డిజిటలైజ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి అంటేనే వాళ్ళకి దూరం పెట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, జరిగితే మాత్రం యాక్షన్ ఇమ్మీడియట్ తీసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఆ అవకాశం కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తలేదు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రెండు ప్రభుత్వాలు చూసాం, ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తే రేపొద్దున ఈ అవినీతిని పారదోలాలంటే, కంట్రోల్ చేయాలంటే, ఈ అధికారులు కంట్రోల్ చేయాలంటే, రాజకీయ నాయకులు కంట్రోల్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో
ప్రభుత్వం కూడా మారాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నేను అనుకుంటా, నా ఆశావాదం, డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి రేపు పొద్దున ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ లేకపోతే ఇదే విధంగా మనం మొత్తం ప్రజల సొత్తంతా దోచుకుంటూ, ప్రజలు కట్టిన డబ్బంతా దోచుకుంటూ, ప్రజలు కట్టిన పన్నులను దోచుకుంటూ ఇష్టానుసారంగా ఎక్కడ పడతారు. మన రీసెంట్ గా ఒక రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఏ విధంగా దందా చేసిండో మనకు తెలుసు. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇష్టానుసారంగా వేరే వాళ్ళకి అప్పగింత చేసిండు. ఆయన మీద ఈడీ రైట్స్ కూడా అయినాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కలెక్టర్ అండి, నాకు అర్థం కాదు కలెక్టర్లు ఎంత బాధ్యతగా ఉండాలి అసలు చెప్పాలంటే. కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎంత బాధ్యతగా ఉండాలి. ప్రజలకి పబ్లిక్ సర్వెంట్లు ప్రైవేట్ సర్వెంట్లుగా మారిపోతా ఉన్నారు. వాళ్ళు గంప గుత్తగా రాసిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ సర్వెంట్లు ప్రైవేట్ సర్వెంట్లుగా మారిపోతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మారాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. నేను అనుకున్న నా అప్పీల్ ఏంటంటే, ప్రజలు కూడా, పబ్లిక్ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నా, ఎక్కడైతే వాళ్ళ మీద మాత్రం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కాల్ చేసి ఇమ్మీడియట్ గా తీస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్లాంటి కొంత కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. రామ్మోహన్ గారు,